విజయ్ పార్టీ గెలుపు గురించి బీజేపీ నాయకుడు అన్నామలై చెప్పిన విషయం భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఏమన్నారు ఆయన? At least the good thing about Mr. Vijay TVKS, out of his 234 candidates, close to 200 candidates contested the election without giving a single paisa. That is one good thing that has come out of Tamil Nadu election. చూశారు కదా, కనీసం 200 స్థానాల్లో విజయ్ పార్టీ కనీసం పైసా కూడా ఖర్చు పెట్టలేదట, పంచిపెట్టలేదట. ఇది మంచి బ్రహ్మాండమైన అటెంప్ట్ కదా. ఇవాళ రేపట్లో డబ్బులు లేకుండా రాజకీయం నడిచే పరిస్థితి లేదు అని మాట్లాడుకుంటున్న టైంలో కేవలం అభిమానంతోనూ ఐడియాలజీతోనూ అంతకుమించి ఎజెండాతోనూ గెలవడం అంటే బ్రహ్మాండం కదా. అంటే మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే మార్పు తెస్తాము అనే భరోసా ఇవ్వగలిగితే కనుక జనం సపోర్ట్ చేస్తారు అని చెప్పడానికి విజయ్ గెలుపు ఒక నిదర్శనం అనుకోవచ్చా? ఇదేమి టీవీకే పార్టీ చేసుకుంటున్న ప్రచారం కాదు, ఆయన ప్రత్యర్థి పార్టీలో ఉన్న అన్నామలై చెప్తున్న మాట కదా. మరి ఇలాంటి చేంజ్, ఇలాంటి కన్విక్షన్ అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ రాజకీయాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూడగలమా? తెలంగాణలో అయినా, ఏపీలో అయినా డబ్బులు లేకుండా జనం ఓటేసే పరిస్థితి ఉంటుందా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.